ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. ఒక్క పాన్ ఇండియా చిత్రం చరణ్ రేంజ్ని అమాంతం పెంచేసింది. దేశ విదేశాల్లో చరణ్ క్రేజ్ అంతకంతకు రెట్టింపైంది. చైనా, జపాన్ లాంటి దేశాల్లోనూ చరణ్కి అభిమానులు ఏర్పడ్డారు. హాలీవుడ్ పిలిచి మరీ అవకాశాలు ఆఫర్ చేసింది. చరణ్ హాలీవుడ్కి వస్తే అవకాశాలు ఇవ్వడానికి మేం సిద్ధమంటూ మేకర్స్ బాహాటంగానే ప్రకటించారు. జేమ్స్ కామెరూన్ లాంటి లెజెండరీ దర్శకుడు సైతం చరణ్, రాజమౌళి పనితనాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. కమర్షియల్ ఆస్పెక్ట్లో సినిమా మేకింగ్ విధానం తనకెంతో నచ్చిందని ప్రశంసలు కురిపించారు. టెక్నికల్గాను సినిమాను హైలైట్ చేశారని కీర్తించారు. ఇక అదే సినిమాలో నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు సైతం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డుతో ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్కి మరింత గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ మీడియా సంస్థల దృష్టిలోనూ సినిమా పడింది. ఈ సందర్భంగా చరణ్, తారక్లపై ప్రత్యేక ఇంటర్వ్యూలు సైతం అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ప్రముఖ విదేశీ స్టార్ ఫిక్స్ మ్యాగజైన్పై చరణ్ ఫోటో కవర్ పేజ్పై అచ్చయింది. అది అప్పట్లో నెట్టింట వైరల్ అయింది. అంతర్జాతీయ కవర్ పేజ్పై భారతీయ నటుడి ఫోటో పడటం ఇంతవరకు జరగలేదు. దీంతో చరణ్కి అదో గౌరవంగా మారింది. తాజాగా హాలీవుడ్ దర్శకుడు, జురాసిక్ పార్క్ దర్శకుడు జోయి జాన్స్టన్ అదే మ్యాగజైన్ చదవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ మ్యాగజైన్ జోయి చదువుతున్న ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.